అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, జొన్న రొట్టెలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుందండి. అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ స్టవ్ వెలిగించానండి. ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో చిన్న కప్ సైజ్ అంతా గ్రౌండ్నట్స్ని రోస్ట్ చేస్తున్నాను. అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని కూడా యాడ్ చేశానండి. అవి కూడా కాస్త రోస్ట్ అవ్వనిద్దాం. తర్వాత యాడ్ చేశాను. అవి కాస్త రోస్ట్ అవ్వనిద్దామండి. ఇవి మూడింటిని చక్కగా రోస్ట్ చేసుకుందాము. ఇక్కడ పల్లీలు అనేవి కొంచెం లేట్గా రోస్ట్ అవుతాయి కాబట్టి నేను ఫస్ట్ పల్లీలు అనేది యాడ్ చేశాను. తర్వాత నువ్వుల్ని, తర్వాత గసాల్ని ఇలా లైన్గా యాడ్ చేశాను. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఒక చిన్న కప్ సైజ్ అంతా డ్రై కోకోనట్ తీసుకున్నానండి. వాటిని కూడా జస్ట్ ఒక్కసారి అలా రోస్ట్ చేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చక్కగా మిక్సీ పట్టుకుందామండి. అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించాను. ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు జీరాని యాడ్ చేశాను. ఇక్కడ నేను 2 బే లీవ్స్ని యాడ్ చేశానండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి దాని మిక్సీ పట్టానండి. ఆనియన్ ప్యూరీని కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేద్దామండి. ఇక్కడ 2 పచ్చిమిర్చి నేను ముక్కల కింద కట్ చేసి వేసానండి. ఈ ఆనియన్ ప్యూరీని చక్కగా ఫ్రై చేసుకుందామండి. అంటే ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను చిటికడంత పసుపుని కూడా యాడ్ చేశానండి. ఇక్కడ కొంచెం వరకు ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ చిటికడ పసుపుని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ని యాడ్ చేశాను. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మనం మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది చక్కగా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. అంటే కొంచెం ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్కి ఉప్పు కారం అంతా సరిగ్గా సరిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. పల్లీలు, నువ్వులు, గసాలు అన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం కదా. ఆ పేస్ట్ని కూడా దాంట్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ నుంచి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చిన తర్వాతే ఈ పేస్ట్ అనేది మనం దాంట్లో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనకు కొంచెం థిక్ పేస్ట్ లాగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో థిక్ పేస్టే అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ నట్స్ కొంచెం థిక్ అయిపోతాయి కదా. సో మనం ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని కాస్త ఉడకనిద్దామండి. అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దాన్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇక్కడ మన గ్రేవీ అనేది ఉడికిపోతుంది. ఇలా బాగా ఉడికే టైంలోనే మనకు కర్రీ అనేది దగ్గర పడే టైంలోనే ఇక్కడ నేను చింతపండుని కాస్త సోక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటి పులుసును కూడా దాంట్లో యాడ్ చేసుకుందామండి. అలా పులుసుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా. కాస్త ఆ ఎగ్స్కి కాట్లాగా పెట్టేసుకొని ఆ ఎగ్స్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత కాస్త లిడ్ని పెట్టుకుందామండి. లిడ్ పెట్టుకుంటే ఎగ్స్కి చక్కగా మన గ్రేవీ అంతా బాగా పడుతుంది. ఎగ్స్కి కూడా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. చూసారా, ఇక్కడ మన ఎగ్స్ అనేవి కూడా ఎగ్స్కి ఉప్పు కారం అంతా బాగా పట్టింది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. అంతే, చివరిగా మనము కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది మన యమీ టేస్టీ
ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా అవుతుందండి. జస్ట్ మన మిక్సీ టైం పడుతుంది అంతే. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.